హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడలోని భవానీ ఐలాండ్లో వినూత్న కార్యక్రమాలు అయితే నిర్వహిస్తుంది. దానిలో భాగంగా ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఫ్యాషన్ షో కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. మనతో కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఫ్యాషన్ షో కార్యక్రమంలో పాల్గొనడానికి ఎలా అనిపిస్తుంది? భీమవరం నుంచి వచ్చానండి. నా పేరు చారు. చాలా ఎక్సైటెడ్‌గా ఉంది షోలో పార్టిసిపేట్ చేయడానికి. చేస్తున్నందుకు. మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా? చేశానండి. ఫ్యాషన్ షోస్ పార్టిసిపేట్ చేశాను నేను. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గతంలో ఎక్కడైనా ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు, ఇప్పుడు టూరిజం ఆధ్వర్యంలో పెట్టిన ఫ్యాషన్ షోలో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? నేను మంగళగిరి నుంచి వచ్చానండి. నా పేరు అపర్ణ. ఇంతకుముందు షోలో నేను పార్టిసిపేట్ చేశాను. ఏపీటీటీసీ వాళ్ళు 50 ఇయర్స్ సెలబ్రేషన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మా కేటగిరీ మిసెస్ కేటగిరీ వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడం, సతీష్ గారి అండర్లో మేము ఈ షో చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. చెప్పండి, ఇలా మిసెస్ కేటగిరీలో ఇలా ఫ్యాషన్ షో రన్ చేయడం, మీరు దానిలో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ సో లక్కీ. పార్టిసిపేట్ మిసెస్ ఆంధ్రప్రదేశ్ పిడుగురాళ్ళ పల్నాడు డిస్టిక్ సతీష్ సార్ షోస్ చేస్తూ ఉంటాము. మిసెస్ ఆంధ్రప్రదేశ్, ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్, ఇంకా చాలా ఫ్యాషన్ షోస్లో చేసాము. మేకప్ ఆర్టిస్ట్గా చేసాము. సో సార్ టీం మేము అందరమి. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఇలా ఇలా మిస్సెస్ కేటగిరీలో మీరు అందరు కూడా పార్టిసిపేట్ చేయటం? ఐఎమ్ సో హ్యాపీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే సతీష్ అడ్డాల సార్ ఈ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నందుకు ఏపీటీడీసీ దాంట్లో 50 ఇయర్స్ సెలబ్రేషన్ సందర్భంగా మా అందరినీ ఇలా ఇన్వైట్ చేయడం, సతీష్ అడ్డాల సార్ ప్రోగ్రాంలో మేము పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఎగ్జైటింగ్గాను హ్యాపీగా అనిపిస్తుందండి. సతీష్ అడాల్ గారికి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నందుకు, ఉమెన్స్కి ఇలాంటివి చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటాయి. పార్టిసిపేట్ చేయిస్తున్నందుకు హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. చెప్పండి. I'm a Dr. Prabhavati and I'm so very happy to and glad this opportunity from Satish sir and also AP tourism ki manchi 50th anniversary సందర్భంగా ఇలాంటి ఉమెన్స్ కి మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ప్రతి ఒక్కరిని రికగ్నైజ్ చేసి ఫెసిలిటేషన్ చేసినందుకు వీఆర్ హ్యాపీ అండ్ సో లక్కీ టు హ్యావ్ టు సతీష్ సార్. మరి కొంతమంది కూడా మహిళలు ఉన్నారు, చెప్పండి, ఇలా మిస్సెస్ కేటగిరీలో ఇలా మీరు ఇలా ఫ్యాషన్ షోలో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. స్పెషల్గా సతీష్ సార్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇట్లా మిస్సెస్ కేటగిరీలో ఇంత ఆపర్చునిటీస్ ఇవ్వడం అనేది చాలా లక్కీ. చాలా ఆపర్చునిటీస్ రావు, కానీ ఇట్లా వచ్చి మమ్మల్ని కూడా రికగ్నైజ్ చేసి ఇక్కడ ఈవెంట్ చేయడం, ఇందులో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. గతంలో ఎప్పుడైనా పాల్గొన్నారా? చేశానండి. క్రౌన్ ఆఫ్ విజయవాడలో చేశాను. నెక్స్ట్ ఇక్కడ. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? అండి, నా పేరు భాగ్యలక్ష్మి. నేను ఆల్రెడీ సార్ షోస్ 2 చేశాను. ఇది 3rd షో. సార్ చాలా బాగా షోస్ చేస్తారు అండ్ ఇలా ఉమెన్స్కి స్పెషల్గా ఇవి చేయడం అనేది సార్ చాలా గ్రేట్. థ్యాంక్ యూ. చెప్పండి, ఇలా మిస్సెస్ కేటగిరీలో ఇలా ఫ్యాషన్ షో రన్ చేయటం, మీరు పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. నేను తొండపల్లి నుంచి వచ్చాను. నా పేరు సౌమ్య. ఇలా చేయటం, సతీష్ అడ్డ నుంచి చేయటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూడొచ్చు, మహిళలంతా కూడా ఈ షోలో పాల్గొనడం చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో మిస్సెస్కి మిస్కి ఈ రెండింటి కేటగిరీల్లో కూడా ఇలా ఫ్యాషన్ షో అనేది నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడిన వాళ్ళందరూ కూడా మిస్సెస్ కేటగిరీలో ఫ్యాషన్ షోలో పాల్గొనేందుకైతే వచ్చారు. అయితే టూరిజం శాఖ ఆధ్వర్యంలో 50 ఇయర్స్ అయిన సందర్భంగా పెద్ద ఎత్తున అయితే వివిధ కార్యక్రమాలు అయితే విజయవాడలో నిర్వహిస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.